This conference will now be recorded. నిన్న ఏం చెప్పుకున్నాం? నిన్న విజువల్ స్టూడియో చెప్పుకున్నాం. ఏఆర్ఎన్ టెంప్లెట్స్ ని చెప్పుకున్నాం. ఓకే, ఏఆర్ఎన్ టెంప్లెట్స్ లో పారామీటర్ పాస్ చేశారా? ఏఆర్ఎన్ అసలు విజువల్ స్టూడియో ఇన్స్టాల్ అవ్వలేదు అంటారు ఒకటి మాట. ఓకే, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి 2 ways చెప్పాను. ఒకటి 3 ways: యూజర్ ఇంటర్ఫేస్, అజూర్ సిఎల్ఐ, ఇప్పుడు ఏఆర్ఎన్ టెంప్లెట్స్. నెక్స్ట్ ఇంకొక వే తోటి కూడా క్రియేట్ చేయొచ్చు, అది టెరాఫామ్. టెరాఫామ్ లో బేసిక్ గా కొన్ని ఫ్యూ కమాండ్స్ ఉంటాయి మీకు, దాంట్లో చాలా ఉన్నాయి. ఆ చాలాలో కొన్ని తెలుసుకోండి. సో ఏ టెరాఫామ్ కమాండ్ అయినా కానీ స్టార్ట్ అయ్యేది టెరాఫామ్ తోటి. ఇనిట్ అంటే ఇనిషియలైజ్, టెరాఫామ్ వ్యాలిడేట్ అంటే కరెక్ట్, టెరాఫామ్ ప్లాన్, టెరాఫామ్ అప్లై అండ్ టెరాఫామ్ డెస్ట్రాయ్. ఇవి బేసిక్ టెరాఫామ్ కమాండ్స్. ఇప్పుడు టెరాఫామ్ తోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయొచ్చు అని చెప్పాను. టెరాఫామ్ తోటి క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ ఏంటి? ఫస్ట్ మీరు టెరాఫామ్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ టెరాఫామ్ ఫర్ విండోస్. సో ఫస్ట్ మీరు టెరాఫామ్ ని డౌన్లోడ్ చేసుకోండి విండోస్ సిస్టమ్లోకి. సో మీది A32 బిట్ 64 బిట్, అందరికి 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. సో డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒక లొకేషన్లో పెట్టుకోవాలి మీరు ఈ టెరాఫామ్ని. ఏ లొకేషన్లో పెట్టుకుంటారు? ఇప్పుడు నేనైతే ఏం చేశానంటే, ఇప్పుడు నేను టెర్మినల్ ఓపెన్ చేయగానే ఈ లొకేషన్లో వస్తుంది కదా, ఈ లొకేషన్లో టెరాఫామ్ని ఎన్విరాన్మెంట్ వేరియబుల్ని సెట్ చేశాను. ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అంటే ఏంటి? వేరియబుల్ అంటే తెలుసు, మరి ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ లొకేషన్లో టెరాఫామ్ ఫైల్ని పెట్టాను. టెరాఫామ్ ఫైల్ అన్నానంటే ఇన్స్టాలేషన్ ఫైల్ .exe ఫైల్. ఓకే, చేయలేదు, షేర్ మర్చిపోయారు. ఓకే, సో ఫస్ట్ ఈ టెరాఫామ్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలంటే ఒక లొకేషన్లో పెట్టుకోవాలి మీరు. ఆ లొకేషన్ని ఎలా పెడతారు అంటే, మీరు విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాల్ చేసుకుంటున్నారు కదా, ఇక్కడ టెర్మినల్ ఓపెన్ చేస్తే మీకు ఏం చేస్తుంది, ఇక్కడ ఈ లొకేషన్ చూపిస్తుంది. సో ఈ లొకేషన్లో మీ టెరాఫామ్ ఫైల్ని పేస్ట్ చేయండి, కాపీ పేస్ట్ చేసిన తర్వాత ఈ లొకేషన్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళండి. క్లౌడ్ సీల్స్ అనే దగ్గర నుండి న్యూ ఫోల్డర్ లోపలికి వెళ్ళండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎల్ఎస్ చేస్తాను, ఇన్ని ఉన్నాయి. దీంట్లో ఏదో ఒక ఫోల్డర్ లోపలికి వెళ్ళాను అనుకోండి, అక్కడ మళ్ళీ టెరాఫామ్ అనే కమాండ్ ఎగ్జిక్యూట్ చేయండి, పనిచేయదు. ఎందుకని? టెరాఫామ్ ఫైల్ ఎక్కడ ఉంది? క్లౌడ్ సీల్స్లో ఉంది. బట్ మీరు ఒక స్టెప్ ముందుకెళ్ళి వేరే ఫోల్డర్లో కమాండ్స్ని టైప్ చేస్తున్నారు, అక్కడ వర్క్ అవ్వదు. అందుకే ఎక్కడైనా కానీ వర్క్ అవ్వాలంటే దాన్ని ఏంటంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్ని సెట్ చేయడం అంటారు. సో మీరు మామూలుగా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని ఉంటాయి చూడండి, ఈఎన్వి అని టైప్ చేస్తే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. ఇక్కడ మీ పాత్ని సెట్ చేయాలి. సో ఐ వాంట్ టు క్రియేట్ ఏ న్యూ పాత్. వేరియబుల్ నేమ్ ఏంటి? సో పాత్ అని పెట్టండి. వేరియబుల్ వాల్యూ వచ్చేసి మీ సి డ్రైవ్లో ఉన్న క్లౌడ్ సీల్స్ అనే లొకేషన్ని కాపీ పేస్ట్ చేయండి. మీ టెరాఫామ్ ఫైల్ ఎక్కడ ఉందో అది మొత్తాన్ని లొకేషన్ని కాపీ పేస్ట్ చేయండి. ఓకే, అది చేసిన తర్వాత జస్ట్ ఓకే. ఇది ఎన్విరాన్మెంట్ పాత్ వేరియబుల్ని సెట్ చేయడం. ఎన్విరాన్మెంట్ పాత్ వేరియబుల్ని ఎందుకు వాడతారు అంటే, కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏ లొకేషన్లో ఉండి ఎగ్జిక్యూట్ చేసినా కూడా ఈ కమాండ్స్ అనేది వర్క్ అవ్వాలి. ఇప్పుడు నేను ఇక్కడ సింపుల్గా ఒక టెరాఫామ్ కమాండ్ ఇస్తాను. ఈ లొకేషన్లోనే టెరాఫామ్ ఫైల్ అనేది ఉంది నాకు. సో ఇప్పుడు నేను టెరాఫామ్ అని ఇద్దాను అనుకోండి. టెరాఫామ్లో ఏ కమాండ్ ఇద్దాం అనుకుంటున్నారు మీరు అంటే, ఇప్పుడు నేను టెరాఫామ్ కమాండ్ వర్క్ చేస్తుంటే వర్క్ అవుతుంది కదా. సో మీరు ఒక లొకేషన్లో ఆ టెరాఫామ్ డౌన్లోడ్ చేసిన ఫైల్ని ఒక లొకేషన్లో పెట్టండి. ఆ లొకేషన్లో నుంచే కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేయండి.
అర్థమైందా? స్టిల్ డౌటా? ఓకే. సో ఫస్ట్ డౌన్లోడ్ ద టెరాఫామ్. ఎక్స్ట్రాక్ట్ హియర్. వచ్చిందా మీ టెరాఫామ్ ఫైల్? దీన్ని ఇన్స్టాల్ చేయాలని ట్రై చేయండి. నథింగ్, ఇదంతా ఉంటుంది. సో దీన్ని జస్ట్ కాపీ చేసుకొని మీరు ఏ లొకేషన్లో అయితే ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నారో ఆ లొకేషన్లోకి వెళ్ళండి. సో సి డ్రైవ్లో యూజర్స్లో ఈ పర్టికులర్ యూజరే కదా, ఇక్కడ పేస్ట్ చేయండి. ఆల్రెడీ ఉందని చూపించింది చూడండి. దట్ మీన్స్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఇక్కడ పెట్టేశాను. నేను ఇక్కడ ఈ లొకేషన్లోనే కదా నేను ఇప్పుడు ఇక్కడ చూడండి, సిలో యూజర్లో క్లౌడ్ సీల్లో టెరాఫామ్ ఫైల్ పెట్టాను. సిలో యూజర్లో టెరాఫామ్లో ఈ పర్టికులర్ లొకేషన్లో నేను కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తే ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. క్లియరా? ఇది చేస్తేనే మీకు టెరాఫామ్ కమాండ్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి, లేకపోతే ఎగ్జిక్యూట్ అవ్వవు. ఓకే. సో అలా మీరు టెరాఫామ్ని డౌన్లోడ్ చేసి ఆ లొకేషన్ని మ్యాప్ చేసి పెట్టండి. టెరాఫామ్ కమాండ్స్ వర్కౌట్ అవుతాయి. సో ఫస్ట్ ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడం కోసం మీరు ఏమేమి యూజ్ చేశారు? ఏఆర్ఎన్ టెంప్లెట్స్ యూజ్ చేశారు. సో ఏఆర్ఎన్ టెంప్లెట్ ఏ ఫార్మాట్లో ఉంటుంది? జేసాన్లో ఉంటుంది. దాన్ని తీసుకెళ్ళి ఏడబ్ల్యూఎస్లో చేస్తే వర్క్ అవుతుందా? వర్క్ అవ్వదు. సో ఏఆర్ఎన్ టెంప్లెట్స్ ఆర్ లిమిటెడ్ టు ఓన్లీ అజూర్. అదే ఏడబ్ల్యూఎస్లో రిసోర్స్ కావాలంటే ఏం చేస్తారు? అక్కడ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా క్రియేట్ చేస్తారు. బట్ అక్కడ యూజ్ చేసేది ఏంటంటే క్లౌడ్ ఫార్మేషన్. ఇక్కడ ఏఆర్ఎన్ టెంప్లెట్స్ ఎలాగో అక్కడ క్లౌడ్ ఫార్మేషన్ అలాగా. ఇప్పుడు నా రీసోర్సెస్ అన్ని ఎక్కడ క్రియేట్ చేస్తున్నానంటే, నేను ఏఆర్ఎంలో అజూర్లో క్రియేట్ చేయాలంటే ఏఆర్ఎం వాడుతున్నాను, ఏడబ్ల్యూఎస్లో క్రియేట్ చేయాలంటే క్లౌడ్ ఫార్మేషన్ వాడుతున్నాను. మరి టెరాఫామ్ ఎందుకు? ఈ రెండిట్లో ఏ క్లౌడ్ ప్రొవైడర్ తీసుకున్నా కానీ మీరు రీసోర్సెస్ని క్రియేట్ చేయాలంటే యూ కెన్ యూజ్ టెరాఫామ్. సో టెరాఫామ్ ఈజ్ ఏ కామన్ లాంగ్వేజ్ ఫర్ క్రియేటింగ్ రీసోర్సెస్ ఇన్ ఎనీ క్లౌడ్ ప్లాట్ఫామ్. సరే, సింపుల్గా ఒక సింపుల్ టెరాఫామ్ చూడండి. టెరాఫామ్ టు క్రియేట్ రిసోర్స్ ఇన్ అజూర్. మీకు టెరాఫామ్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఆ డాక్యుమెంటేషన్ రిజిస్ట్రీ డాట్ టెరాఫామ్ అని ఉంటుంది. ఈ రిజిస్ట్రీ డాట్ టెరాఫామ్లోనే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దే వాంట్ టు క్రియేట్ ఏ రీసోర్స్. ఏ క్రియేట్ చేయాలనుకుంటున్నారంటే అజూర్ ఆర్ఎం రిసోర్స్ గ్రూప్. అజూర్ ఆర్ఎం అంటే అజూర్ రిసోర్స్ మేనేజర్. ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నారు? రిసోర్స్ గ్రూప్. ఇది ఏంటి అనేది మర్చిపోండి ప్రస్తుతానికి. రిసోర్స్ గ్రూప్ నేమ్ ఏంటి, రిసోర్స్ గ్రూప్ లొకేషన్ ఏంటి. ఓకే. అండ్ ఇప్పుడు అదే ఏడబ్ల్యూఎస్లో క్రియేట్ చేయాలంటే create resource in AWS using Terraform. They want to create resource, and ఏ రిసోర్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటారు? AWS ఇన్స్టెన్స్. దానికి ఒక ట్యాగ్ ఇచ్చారు. AMI అంటే అమెజాన్ ఇమేజ్. అది ఇమేజ్ ఏంటి అంటే ఈ ఉబుంటు మెషిన్ కావాలంట. ఇన్స్టెన్స్ అంటే మెషిన్, వర్చువల్ మెషిన్. ఓకే. ఆ ఇన్స్టెన్స్ టైప్ ఏంటంటే T3.micro అని ఉందా? T3.micro అంటే ఏంటంటే, మీరు ఇప్పుడు ఒక VM తీసుకునేటప్పుడు 1 vCPU 3.5 GB ర్యామ్ కావాలంటే ఏం పెడుతున్నారు? DS1 V2 అని పెడుతున్నారు కదా, ఇక్కడ T3. ఓకే. సో ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, రీసోర్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. ఏంటి రీసోర్స్ అంటే AWSలో VPC. VPC అంటే వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. దీన్ని అజూర్లో ఏమన్నారు? మీరు ప్రైవేట్గా అజూర్లో నెట్వర్క్ని తీసుకుంటే దాన్ని ఏమన్నారు? VNet. వర్చువల్ నెట్వర్క్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ ప్రైవేట్ నెట్వర్క్ ఫర్ యూ ఇన్ అజూర్. సో దీనికి ఒక ట్యాగ్ ఇచ్చాడు, దాంట్లో ఏ రేంజ్ కావాలి. అర్థమవుతుందా? సబ్నెట్ కావాలంటే ఇది ఏడబ్ల్యూఎస్లో. సో ఫర్గెట్ అబౌట్ ఏడబ్ల్యూఎస్. అంటే ఇప్పుడు నేను జస్ట్ చూపించడానికి చెప్పాను. అదే గూగుల్ క్లౌడ్లో కావాలంటే టెరాఫామ్ పనిచేస్తుందా?
create resource in GCP using Terraform. ప్రొవైడర్ ఏం చేస్తున్నారు ఇక్కడ? గూగుల్. ప్రొవైడర్ అంటే ఏంటంటే మీరు ఏ పర్టికులర్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్కి మీరు ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నారు రీసోర్సెస్. అది ఇప్పుడు నేను ఇందాక చూపించిన రెండిట్లో AWS అజూర్ అని లేదు ప్రొవైడర్. సో ఫ్యూచర్లో వాడతారు ఖచ్చితంగా. ప్రొవైడర్ వచ్చేసి గూగుల్ అయితే గూగుల్ అని వాడతారు, అదే AWS అయితే AWS, అదే ప్రొవైడర్ అజూర్ అయితే అజూర్. ఇలా ప్రొవైడర్స్ని వాడతారు. సి దే వాంట్ టు క్రియేట్ గూగుల్ కంప్యూట్ ఇన్స్టెన్స్. కంప్యూట్ ఇన్స్టెన్స్ అంటే ఏమన్నాను? మెషిన్ అన్నాను. యా. సో దే వాంట్ టు క్రియేట్ ఏ VM ఇన్స్టెన్స్. నేమ్ ఆఫ్ ద మెషిన్ ఏంటి అండ్ డిస్క్ ఏంటి, దాంట్లో డెబియన్ క్లౌడ్ ఉండాలి ఇమేజ్, ఉబుంటు, రెడ్ హ్యాట్, డెబియన్ ఇవన్నీ ఏంటి ఆపరేటింగ్ సిస్టమ్స్. దానికి ఒక నెట్వర్క్ ఇంటర్ఫేస్ కావాలి. కోడ్ చూస్తే అర్థమవుతుంది కదా. సో ఇలా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ క్లౌడ్ యూ కెన్ యూజ్ టెరాఫార్మ్ టు క్రియేట్ ద రీసోర్సెస్. ARM అయితే ఓన్లీ అజూర్కి, క్లౌడ్ ఫార్మేషన్ అయితే ఓన్లీ AWSకి. అలా ఒక్కొక్క క్లౌడ్ ఎన్విరాన్మెంట్కి ఒక్కొక్కటి కాకుండా అన్నిటికి కలిపి టెరాఫార్మ్ యూజ్ చేయొచ్చు. సో టెరాఫార్మ్ ఈజ్ ఏ కామన్ లాంగ్వేజ్ ఫర్ ఎనీ క్లౌడ్ ప్రొవైడర్. ఓకే, ఇప్పుడు ఇదే టెరాఫామ్ని మనం వాడాలి అంటే ఇన్స్టాలేషన్ చేసాం, ఒక లొకేషన్లో పెట్టుకున్నాం. ఇప్పుడు టెరాఫామ్ మీరు వన్స్ అది చేసిన తర్వాత ఇక్కడ టెరాఫామ్ అని సింపుల్గా టైప్ చేయండి, --, వర్షన్. మీ టెరాఫామ్ వర్షన్ ఏంటో చూపిస్తుంది. ఓకే, so my Terraform version is out of date and the latest version is something. Okay, let it be. సో ఇప్పుడు నేను టెరాఫామ్ ఫైల్స్ ఎలా రాయాలి? యాక్చువల్గా ARM టెంప్లెట్స్ ఏ ఫార్మాట్లో ఉంటాయని చెప్పాను. మరి ఈ టెరాఫామ్ ఫైల్స్, టెరాఫామ్ అనే వాళ్ళు, టెరాఫామ్ అనే దాన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే టెరాఫామ్ వాజ్ ఇంట్రడ్యూస్ బై హషికార్ప్. హషికార్ప్ అనే కంపెనీ టెరాఫామ్ని ఇంట్రడ్యూస్ చేసింది. సో వాళ్ళు ఏమన్నారంటే HCL అన్నారు. HCL అంటే హషికార్ప్ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ ఏమన్నారంటే హషికార్ప్ లాంగ్వేజ్ అని అన్నారు. సో ఈ హషికార్ప్ లాంగ్వేజ్ ఏం చేస్తుందంటే ఈజీ టు అండర్స్టాండ్, ఈజీ టు రైట్. ఇదే హషికార్ప్ లాంగ్వేజ్ యూజ్ చేసి మనం రీసోర్సెస్ని క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. సరే, ఇప్పుడు నేను హషికార్ప్ లాంగ్వేజ్ వాడతాను. అది ఎలా డిఫైన్ చేయాలి, ఎట్లా స్టార్టింగ్ స్క్రాచ్ నుంచి నేను రాయాలంటే నో నీడ్. బయట బేసిక్ ఏంటంటే మీకు టెరాఫామ్ మీకు టెరాఫామ్ డాక్యుమెంటేషన్లోనే మొత్తం ఉంటాయి. ఇప్పుడు నేను ఒక రీసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయాలనుకోండి, క్రియేట్ రీసోర్స్ గ్రూప్ యూజింగ్ టెరాఫామ్. క్రియేట్ రీసోర్స్ గ్రూప్ యూజింగ్ టెరాఫామ్. ఒక రీసోర్స్ గ్రూప్ చేయాలంటే దానికి సంబంధించిన స్క్రిప్ట్ ఇది. లేదు రీసోర్స్ గ్రూప్ కాదు, నాకు ఒక వర్చువల్ మెషిన్ కావాలని అన్నారు. వర్చువల్ మెషిన్ కావాలంటే క్రియేట్ వర్చువల్ మెషిన్ ఇన్ Azure యూజింగ్ టెరాఫామ్. Azure వర్చువల్ మెషిన్ టెరాఫామ్ డాక్యుమెంటేషన్లో ఓపెన్ చేసి, సో క్రియేట్ చేయాలంటే ఇది వర్చువల్ మెషిన్ స్క్రిప్ట్. సో ఇది నేను స్టార్టింగ్ స్క్రాచ్ నుంచి రాస్తానంటే యువర్ విష్. లేదు నేను జస్ట్ ప్లగ్ఇన్స్ యూజ్ చేసుకుంటాను. ప్లగ్ఇన్స్ ఒకటి వర్చువల్ మెషిన్ నిన్న ఏం చేసాం, ARM స్టోరేజ్ అని కొట్టగానే దానికి సంబంధించిన స్క్రిప్ట్ ఇన్స్టాల్ చేసేసింది. అలాగే నాకు ప్లగ్ఇన్స్ కావాలి. విజువల్ స్టూడియో కోడ్లో నేను ఏం చేస్తాను, ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళి ప్లగ్ఇన్స్, సో టెరాఫామ్. ప్లగ్ఇన్స్ అనేది దేనికి యూజ్ అవుతాయి, ఆటో కంప్లీట్ చేసుకోవడం కోసం, వీటన్నిటి కోసం. సో ఈ టెరాఫామ్కి సంబంధించింది మీరు ఏమైనా ఇన్స్టాల్ చేసుకుంటారంటే ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, ఐ జస్ట్ టేక్ ఏ న్యూ వన్. సో కొత్తది తీసుకున్నాను. ఎప్పుడైనా కొత్తది కావాలంటే కంట్రోల్ ఎన్ చేస్తే కొత్తది వస్తుంది. ఇప్పుడు ఐ వాంట్ టు క్రియేట్ ఏ రీసోర్స్ గ్రూప్ యూజింగ్ టెరాఫామ్. ఇది నా మెయిన్ రిక్వైర్మెంట్. సో టెరాఫామ్తో క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ నాకేం కావాలి, స్క్రిప్ట్ కావాలి. సో గో టు దిస్ వన్, ఇదే కదా, కాపీ దిస్.
సో ఇది స్క్రిప్ట్. సో లొకేషన్ వచ్చేసి వెస్ట్ యూరోప్. ఓకే, లెట్ ఇట్ బి వెస్ట్ యూరోప్ లో ఉండాలి లొకేషన్. రీసోర్స్ గ్రూప్ నేమ్ ఏమి ఉండాలంటే RG-Terraform అని ఉండాలి. ఇలా ఉండాలి రీసోర్స్ గ్రూప్ నేమ్. సరే, ఇప్పుడు రాసాను ఇది. దీన్ని ఏం చేయాలి, నేను సేవ్ చేయాలి. సో Ctrl+S. ఏ లొకేషన్ లో సేవ్ చేయాలి? ఇక్కడ మాత్రమే కదా నాకు ఆ కమాండ్స్ ఎగ్జిక్యూట్ అయ్యాయి. ఆ పర్టికులర్ లొకేషన్ లోకి వెళ్ళి సేవ్ చేయండి. యూజర్స్ this particular one and I want to save it here. ARN template ని అయితే .json ఫార్మాట్ లో స్టోర్ చేశారు. మరి Terraform ని .tf. tf అంటే Terraform. ఓకే, RGS అని రాస్తున్నాను అండ్ ప్లెయిన్ టెక్స్ట్ బదులు ఐ వాంట్ టు యూజ్ Terraform. RGS అని రాసాను దాని పేరు. సేవ్ దిస్. వన్స్ నేను సేవ్ చేయగానే ఇక్కడ సింబల్ చూసారా ఏ విధంగా వచ్చింది? ఇది Terraform సింబల్. సో you want to create a resource called resource group. ఈ ఎగ్జాంపుల్ అనేది జస్ట్ ఒక ట్యాగ్ అనుకోండి దానికి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ రిసోర్స్ గ్రూప్ అండ్ విచ్ లొకేషన్ యూ వాంట్ టు క్రియేట్ దిస్. ఓకే, ఇంతవరకు క్లియర్. సో జస్ట్ సేవ్ చేశాను. ఇప్పుడు నేను రాసిన స్క్రిప్ట్ కరెక్టా కాదా అని నాకు డౌట్ వచ్చింది. అప్పుడు ఎలా? దానికంటే ముందు బేసిక్ గా కొన్ని కమాండ్స్ ఉంటాయి Terraform లో. ఫస్ట్ నువ్వు Terraform వాడుతున్నావు కాబట్టి ఫస్ట్ Terraform ఇనిషియలైజ్ చేయి. ఇనిషియలైజ్ అయిపోయింది. నెక్స్ట్ Terraform ఇనిషియలైజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఐ వాంట్ టు యూస్ వ్యాలిడేట్. Terraform validate అని రాయండి. సక్సెస్ ద కన్ఫిగరేషన్ ఇస్ వ్యాలిడ్. బేసిక్ గా ఒక మెయిన్ పాయింట్ ఒకటి ఉంది ఇక్కడ. Terraform లో ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎనీ రీసోర్సెస్ యూ నీడ్ టు మెన్షన్ ఆల్ ద రీసోర్సెస్ ఇన్ main.tf. మీ ఇష్టం వచ్చిన పేరుతోటి సేవ్ చేసి చేయకూడదు. main.tf అనే ఒక ఫైల్ ని తీసుకొని దాంట్లో చేస్తారు. ఇది రియల్ టైమ్ లో అందరు ప్రాక్టీస్ చేసేది. main.tf అని ఒక ఫైల్ పెట్టుకుంటారు. ఆ main.tf లోనే మీరు రాయాలనుకున్న స్క్రిప్ట్ మొత్తం రాస్తారు. సో నేను ఇప్పుడు ఎక్కడ స్టోర్ చేశాను? RGS.tf. సో దిస్ ఈస్ నాట్ వ్యాలిడ్. సో I want to change this. So save as ఈ లొకేషన్ లో ఉంది. So go to this PC, users, ఆల్రెడీ మెయిన్ అనేది ఒకటి ఉంది. I want to delete this. డిలీట్ చేశాను. సో there are no mains right now. ఓకే, ఇప్పుడు నేను main రాస్తున్నాను అండ్ ఇట్ ఈస్ ఎ Terraform ఫైల్. సో main.tf అనే ఒక Terraform ఫైల్లో నేను రాయాలనుకున్నది రాశాను. ఇప్పుడు నేను Terraform init Terraform validate చేస్తే ఇది ఏ ఫైల్ ఎదుగుతుంది అంటే main.tf ని మాత్రమే ఎదుగుతుంది. Terraform initialization. Terraform has initialized but configuration upgrades may needed. Okay, let it be. And it is a warning, not an error. ఇది గుర్తుపెట్టుకోండి. Terraform ని నేను దీన్ని అప్గ్రేడ్ చేయాలి. Leave it aside. Okay. Terraform validate. Terraform initialize చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి కమాండ్? validate. Duplicate resource Azure RM resource group configuration on rgs.tf అనే ఫైల్ లో ఉంది. సేమ్ కైండ్ ఆఫ్ కన్ఫిగరేషన్ ఫైల్ rgs.tf లో ఉంది. సో ఫస్ట్ ఐ విల్ గో దేర్. ఒక 2 minutes టైం ఇవ్వండి, దీన్ని మొత్తం క్లీన్ చేస్తాను. Terraform ఫైల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మొత్తం క్లీన్ చేస్తాను, ఎందుకంటే అది డిస్టర్బెన్స్ వస్తుంది. స్టేట్ ఫైల్ ఐ డోంట్ వాంట్ దిస్ రైట్ నౌ అండ్ RGS వద్దు. ఈ మెయిన్ ఇప్పుడు నేను రాస్తుంది మెయిన్. ఓకే, లెట్ ఇట్ బి. సో ఇంకేమన్నా Terraform ఫైల్స్ ఉన్నాయా? నథింగ్. ఒకటే TF ఫైల్ ఉంది, అది నేను main.tf నేను రాస్తుంది. ఓకే, సో ఇప్పుడు యూజ్ దిస్ Terraform validate. Success, the configuration is valid. నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ ఉన్న కమాండ్స్ లో Terraform ఇనిషియలైజ్ అయిపోయింది, వాలిడేషన్ అయిపోయింది. నెక్స్ట్ ప్లాన్ ఏం చేస్తుంది అంటే
ఇప్పుడు మీరు ఒక 10 రీసోర్స్ క్రియేట్ అవ్వాలని చెప్పేసి ఒక పెద్ద స్క్రిప్ట్ రాసి పెట్టుకున్నారు. కన్ఫిగరేషన్ వ్యాలిడ్ అని చెప్పింది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇది అప్లై చేసే ముందు ఫస్ట్ నాకు తెలియాలి ఎన్ని క్రియేట్ అయితే ఎన్ని ఉన్నాయి లేసిపోతాయి లేకపోతే ఎన్ని మాడిఫై అవుతాయి అనేది నాకు తెలియాలి. సో ఇప్పుడు మీరు అప్లై చేయకముందు ఫస్ట్ ఏం చేస్తారంటే ప్లానింగ్, ఎన్ని క్రియేట్ అవుతాయి కొత్తగా, ఎన్ని అప్డేట్ అవుతాయి. సో టెర్రాఫార్మ్ ప్లానింగ్. మీరు అప్లై చేయకముందు డైరెక్ట్గా ఏం చేస్తున్నారంటే టెర్రాఫార్మ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్లాన్ చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసోర్స్ గ్రూప్ ఉంది ఆల్రెడీ, ఇప్పుడు నేను క్రియేట్ చేసే రీసోర్స్ గ్రూప్ ఆల్రెడీ ఉంది, నేను మళ్ళీ ఇదే స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ కొట్టా. టెర్రాఫార్మ్ ప్లాన్ అప్పుడు నాకు తెలుస్తుంది ఆల్రెడీ ఉన్న రీసోర్స్ గ్రూప్ని నువ్వు లేపేస్తున్నావు. అప్పుడు ఏం చేస్తారు, అకార్డింగ్ టు చేంజెస్ మీరు మార్చుకుంటారు. ఇప్పుడు చూడండి 1 to add, 0 to change అండ్ 0 to destroy అంటే దీని మీనింగ్ ఏంటి, కొత్తగా ఒకటి క్రియేట్ చేస్తుంది. సో క్రియేట్ చేసేది ఏంటి అంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది చూసారా, ఇవన్నీ క్రియేట్ చేస్తుంది. అంటే ఏది క్రియేట్ చేస్తుంది, రీసోర్స్ గ్రూప్. ఆ రీసోర్స్ గ్రూప్ పేరు ఏంటి, ఇది వెస్ట్ యూరోప్ లొకేషన్. సో ఇది ఓకే, సో క్రియేట్ ఇట్. సో టెర్రాఫార్మ్ ఈ స్క్రిప్ట్ నాకు ఓకే, టెర్రాఫార్మ్ అప్లై. సో టెర్రాఫార్మ్ అని అప్లై చేసినప్పుడు అది ఏం చేస్తుంది, ఈ కన్ఫిగరేషన్ మొత్తం అప్లై చేయడానికి ట్రై చేస్తుంది మీ అజూర్ అకౌంట్ ఏదైతే ఉందో. సో నేను ఇప్పటి వరకు అయితే ఏజీ లాగిన్ చేశాను నేను. సో ఇది కొంచెం ఆగిపోతుంది ఎక్కడ ఏ అకౌంట్కి క్రియేట్ చేయాలి అని చెప్పేసి. సో ఫస్ట్ ఏజీ లాగిన్ చేయండి. సో ఆల్రెడీ ఇది తీసుకుంది, ఆల్రెడీ ఉన్న అకౌంట్ తీసుకుంది. డూ యూ వాంట్ టు పర్ఫార్మ్ దీస్ యాక్షన్స్, ఓన్లీ ఎస్ విల్ బి యాక్సెప్టెడ్ టు అప్రూవ్. ఎస్. దాన్నే హైఫన్ ఆటో అప్రూవ్ అంటారు. ప్రతిసారి ఇలా క్వశ్చన్ అడగకూడదు నన్ను ఎస్ఆర్ నో అని, అప్పుడు హైఫన్ ఆటో అప్రూవ్ అని ఇవ్వాలి. సి అప్లై కంప్లీట్, 1 resource were added and 0 changes and 0 destroyed. So go back to your portal and verify this. ఒక రీసోర్స్ గ్రూప్ క్రియేట్ అవ్వాలి. ఏ అకౌంట్కి లాగిన్ అయింది అది, సబ్స్క్రిప్షన్ వచ్చేసి ఏ సబ్స్క్రిప్షన్ అంట, D76E6. మన సబ్స్క్రిప్షన్ అదేనా కాదు చూద్దాం. D76E6. సో జస్ట్ వెయిట్ ఫర్ ఎ మినిట్. RG టెర్రాఫార్మ్ క్రియేట్ అయింది కదా. ఒక రీసోర్స్ గ్రూప్ అయితే క్రియేట్ చేశాను. ఈ రీసోర్స్ గ్రూప్ లో నేను ఇంకొకటి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను, ఏదో ఒక సింపుల్ డిఫరెంట్ రీసోర్స్. ఏది క్రియేట్ చేయమంటారు, ఒక స్టోరేజ్ అకౌంట్ చేయమంటారా? ఓకే, స్టోరేజ్ అకౌంట్ యూజింగ్ టెర్రాఫార్మ్, Azure RM storage account and it is in registry.terraform. Open this. సో దానికి స్క్రిప్ట్ ఇది. దీంట్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవాలనేది మీకు ఎలా అర్థమవుతుందో చెప్పండి. ఇక్కడ మీరు చూసినట్లయితే రీసోర్స్ గ్రూప్ అంటున్నాడు, నా దగ్గర ఆల్రెడీ రీసోర్స్ గ్రూప్ ఉంది, అప్పుడు ఇది నాకు అవసరమా? సో ఇక్కడి నుంచి కావాలి, అదేనా పాయింట్. కాపీ and go back to here and enter this. So you want to create a resource called storage account. ఈ ట్యాగ్ ఏంటనేది లీవ్ ఇట్ ఫర్ నౌ. ఇప్పుడు ఇక్కడ చూడండి, స్టోరేజ్ అకౌంట్ నేమ్ ఏమి ఇద్దాం అనుకుంటున్నారు. సో కీప్ ఇట్ అలైవ్ స్టోర్ అని చెప్పేసి ఏదో ఒకటి ఇస్తున్నాను, నేమ్ ఏదో ఒకటి. రీసోర్స్ గ్రూప్ ఏ రీసోర్స్ గ్రూప్ కింద ఉండాలి అంటే ఈ రీసోర్స్ గ్రూప్ కింద ఉండాలి. సో ప్రతి చోట నేను ఇది కాపీ పేస్ట్ చేసుకుంటూ వెళ్తానా? నో, వేరియబుల్స్ వాడాలి. వేరియబుల్స్ వాడడం కంటే ముందు ఏం చేస్తున్నానంటే దీంట్లో ఈజీ వే ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. అజూర్ RM రీసోర్స్ గ్రూప్ లో ఎగ్జాంపుల్ అనే ట్యాగ్ తోటి ఉన్న ఈ నేమ్ తీసుకో. ఇక్కడ అదే కదా రాసింది వాళ్ళు, అజూర్ RM రీసోర్స్ గ్రూప్ తో ఎగ్జాంపుల్ లో ఉన్న ఈ నేమ్ తీసుకో.
ఆ నేమ్ ఏంటి? ఇదే. అర్థమైందా? ఇది అర్థం కాకపోతే చాలా కష్టం టెరాఫామ్తో. సరే, ఈ స్టోరేజ్ అకౌంట్ ఏ లొకేషన్ లో క్రియేట్ అవ్వాలి? వెస్ట్ యూరపే కదా. డైరెక్ట్ ఇక్కడ వెస్ట్ యూరప్ అని రాయొచ్చు మీరు. బట్ నేను ఏం చేస్తానంటే అజూర్ ఆర్ఎం రిసోర్స్ గ్రూప్ లో ఎగ్జాంపుల్ లో ఉండే ఈ లొకేషన్ తీసుకో. అజూర్ ఆర్ఎం డాట్ రిసోర్స్ గ్రూప్ డాట్ ఎగ్జాంపుల్ డాట్ లొకేషన్. ఓకే, లేదు ఇప్పుడు నేను ఇక్కడ ఎగ్జాంపుల్ అని తీసేసి ఆర్జీ అని ఒక ట్యాగ్ ఇచ్చుకుంటాను. ఇప్పుడు దీన్ని కాల్ చేయాలంటే ఏం చేయాలి? అజూర్ ఆర్ఎం రిసోర్స్ గ్రూప్ లో ఉన్న నేమ్, ఆర్జీలో ఉన్న నేమ్ తీసుకోవాలి. అదే లొకేషన్ అయితే సేమ్ ఆర్జీలో ఉండే లొకేషన్. ఓకే, అండ్ అకౌంట్ టైర్ ఏంటంటే స్టాండర్డ్ జిఆర్ఎస్ తీసుకుంటున్నాం. సో జస్ట్ డిఫాల్ట్స్. సో సేవ్ దిస్. పైన బ్రేసెస్ ఏం దగ్గర బ్రేసెస్ పోయినాయా? ఫస్ట్ ఇది అంతే కదా. నెక్స్ట్ రిసోర్స్ కింద నేమ్ ఉందో. ఓకే ఓకే. సో ఇది సేవ్ చేశాను. ఇప్పుడు నాకు ఎన్ని రిసోర్సెస్ క్రియేట్ అవుతాయి? యాక్చువల్గా ఇప్పుడు నేను ఒకటే ఆల్రెడీ రాసిన టెంప్లెట్ లో కొత్త రిసోర్స్ క్రియేట్ అవ్వమని రాశాను. ఆల్రెడీ ఇది క్రియేట్ అయ్యింది. ఇప్పుడు ఎన్ని క్రియేట్ అవుతాయి? ఒకటే క్రియేట్ అవుతుందా, లేకపోతే మళ్ళీ రన్ చేసాం కాబట్టి రెండు క్రియేట్ అవుతుందా? ఒకటే క్రియేట్ అవుతుంది కదా. దానికి ఎట్లా తెలుసు ఆల్రెడీ ఒకటి ఉందని? అంటే ఎక్కడో సమ్వేర్ ఆల్రెడీ ఉన్న రిసోర్స్ గురించి కాన్ఫిగరేషన్ మేనేజ్ చేస్తుంది. ఆ కాన్ఫిగరేషన్ మేనేజ్ చేసేది ఏంటంటే టెరాఫామ్ స్టేట్ ఫైల్. ఆల్రెడీ ఉన్న రిసోర్సెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం స్టేట్ ఫైల్లో ఉంటాయి. ఈ స్టేట్ ఫైల్ ఏం చేస్తుంది అంటే ఆల్రెడీ అక్కడ రిసోర్స్ ఉందనుకో, కొత్తది క్రియేట్ చేయకుండా దాన్ని వదిలేసి స్కిప్ చేసి నెక్స్ట్ క్రియేట్ చేస్తుంది. లేకపోతే ఉన్నదాన్ని మాడిఫై చేస్తున్నారు అనుకోండి, టెరాఫామ్ ప్లాన్ పెట్టినప్పుడు 1 to మాడిఫై, 0 to చేంజ్ ఇలా వస్తుంది. ఇప్పుడు నేను ఈ లొకేషన్ లో ఉన్నాను కదా, ఈ లొకేషన్ లో స్టేట్ ఫైల్ అని ఒకటి క్రియేట్ అవుతుంది చూడండి. ఇందాక నేను డిలీట్ చేశాను దీన్ని. సో ప్రతిసారి నేను ప్లాన్ చేసినప్పుడు చూడండి, దాంట్లో ఏముంటుందంటే నేను క్రియేట్ చేసిన రీసోర్స్ గ్రూప్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ ఈ స్టేట్ ఫైల్లో ఉంది కాబట్టే ఆ కొత్తగా మళ్ళీ క్రియేట్ చేయకుండా దాన్ని స్కిప్ చేసి వేరే తీసుకుంటున్నాను. ఓకే, అర్థమవుతుందా? ఓకే, ఇది ఇది ఈ టెక్నికల్ టర్మ్ అర్థం కాకపోతే కష్టం. ఇప్పుడు నేను క్రియేట్ అని పెట్టాను, నేను స్క్రిప్ట్ రాశాను, దానికి ఇచ్చాను క్రియేట్ అని. ఆల్రెడీ రీసోర్స్ గ్రూప్ ఉంది, దానికి ఎలా తెలుసు రీసోర్స్ గ్రూప్ ఉందని? సో టెరాఫామ్ స్టేట్ ఫైల్ ఏం చేస్తుందంటే ఆల్రెడీ ఉన్న రిసోర్సెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని స్టోర్ చేస్తుంది. అది ఉంది కాబట్టి దాన్ని స్కిప్ చేసి నెక్స్ట్ క్రియేట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను రాయాలనుకున్న స్క్రిప్ట్ రాశాను, దిస్ ఈజ్ ఓకే. సో ఇప్పుడు నేనేం స్టెప్స్ పర్ఫామ్ చేయాలి? టెరాఫామ్ ఫస్ట్ మళ్ళీ ఇనిషియలైజేషన్ చేస్తారా? నో ప్రాబ్లం, ఇనిషియలైజ్ అయినా చేయండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఏంటి? సక్సెస్ ద కన్ఫిగరేషన్ ఇస్ వ్యాలిడ్. నెక్స్ట్ ప్లాన్ ఎందుకోసం? ప్లాన్ అన్నారు కదా మీరే. Before applying my changes, I want to see the number of resources, how many number of resources are getting created, how many number of resources are getting changed. వాటి గురించి తెలుసుకోవడం కోసం నేను ప్లాన్ చేస్తాను. ఇప్పుడు 1 to యాడ్ అని వస్తుందా, 1 to డిలీట్ అని వస్తుందా? 1 to యాడ్ లో ఏం యాడ్ అవుతుంది? కరెక్ట్. రిఫ్రెషింగ్ ద స్టేట్. ఇప్పుడు మీ స్టేట్ ఫైల్లోకి వెళ్ళండి. ఇందాక స్టేట్ ఫైల్లో నేను చూపించినప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ ఉంది? ఒకటే ఒక రీసోర్స్ గ్రూప్ గురించి ఉంది కదా. సో కావాలంటే ఇప్పుడు స్టేట్ ఫైల్లోకి వెళ్ళండి. నేను అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఇన్ని లైన్లు ఉన్నాయి కదా, దీనికంటే ఇంకా ఎక్కువ లైన్లు వస్తాయి. ఇది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది చూడండి. క్యాన్సిల్ దిస్, గో బ్యాక్ టు హియర్. సో 2 to యాడ్, 0 to చేంజ్ అండ్ 1 to డిస్ట్రాక్ట్. అంటే ఇప్పుడు ఏమవుతుందో చెప్పండి.
రెండు కొత్తగా యాడ్ అవుతున్నాయి. ఒకటి డెస్ట్రాయ్ అయిపోతుంది, అంటే ఉన్నది డిలీట్ చేస్తుంది. సో కొత్తగా యాడ్ అయ్యేది ఏంటి? ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది. ప్లస్ సింబల్స్ లో మీరు పైకి వెళ్ళండి. అజూర్ ఆర్ఎం స్టోరేజ్ అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ రీసోర్స్ గ్రూప్ కూడా క్రియేట్ అవుతుంది. దాని పేరు ఏం పేరు? జస్ట్ యూరప్ ఆర్జీ టెరాఫార్మ్. అంటే ఇది కూడా క్రియేట్ అవ్వాలా? మనం చెప్పినట్లు అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ లో ఏం చేస్తుంది చూడండి, ఉన్న రిసోర్స్ గ్రూప్ ని డిలీట్ చేసి కొత్తగా ఈ రెండింటిని క్రియేట్ చేస్తుంది. ఇది రికమెండెడ్ వేనా? ఉన్నదాన్ని డిలీట్ చేసి మళ్ళీ కొత్త క్రియేట్ చేయడం. సో మరి ఎలా? ఓకే సరే, ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దామంటే ఉన్నదాన్ని డిలీట్ చేసి కొత్తగా రెండు క్రియేట్ చేయమని చెప్పి నెక్స్ట్ ఇంకొక రిసోర్స్ క్రియేట్ చేస్తా. అప్పుడు ఓన్లీ 1 to యాడ్ అని రావాలి. సో ఫస్ట్ ఓకే, ఈ చేంజెస్ నాకు ఓకే. టెరాఫార్మ్ ఇప్పుడు ఏంటంటే ఎస్ ఆర్ నో అనే క్వశ్చన్ అడగకూడదు. హైఫన్ ఆటో హైఫన్ అప్రూవ్. ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడగదు ఎస్ ఆర్ నో అని. సరే, ఇది క్రియేట్ అయ్యేలోపు ఇంకొక పాయింట్ చూద్దాం. సో స్టోరేజ్ అకౌంట్ అయిపోయింది. ఇప్పుడు నాకేం కావాలంటే యాప్ సర్వీస్ ప్లాన్ కావాలి. నేను ఇవే ఎందుకు చెప్తున్నాను అంటే ఈజీగా క్రియేట్ అయితే అక్కడే చూపిస్తుంది. లోడ్ బ్యాలెన్సర్, ట్రాఫిక్ మేనేజర్, అప్లికేషన్ గేట్వే ఇవన్నీ 45 నిమిషాలు పడతాయి వీటన్నిటిని కన్ఫిగర్ చేయడానికి. సో అందుకని ఈజీగా ఇప్పటికిప్పుడు క్రియేట్ అయ్యే మాత్రం చూపిస్తున్నాను. సో నౌ I want to create one more resource. The resource is app service plan. App service plan virtual machine. Virtual machine using Terraform. Azure virtual machine. దీంట్లో ఎక్కడి నుంచి తీసుకోవాలో చెప్పండి. దీంట్లో ఎక్కడి నుంచి తీసుకోవాలి నేను స్క్రిప్ట్? అన్నీ ఓకే. వేరియబుల్స్ నేను ఇంకా వాడట్లేదు అసలు, లీవ్ ఇట్. రీసోర్స్ గ్రూప్ కావాలనా? అది అవసరం లేదు. సో ఇప్పుడు ఏం కావాలి? ఈ రీసోర్స్ నుంచి కావాలి. సో కాపీ టిల్ దిస్ పాయింట్. నెక్స్ట్ ఇక్కడ కాపీ పేస్ట్ చేసాను. సో ఐ వాంట్ టు క్రియేట్ ఏ వర్చువల్ మెషిన్. దానికి ఒక మెయిన్ అని ఒక ట్యాగ్ ఇచ్చాను. లేకపోతే మెయిన్ కాకపోతే దానికి విఎం అనివ్వండి. దాని పేరు ఏమని ఉండాలంటే వేరియబుల్స్లో ఎక్కడో డిఫైన్ చేశారంట. ఆ వేరియబుల్ తీసుకొని ఇక్కడ రీప్లేస్ అయ్యి హైఫన్ విఎం అని రావాలంట. నాకు అంత ప్రాసెస్ వద్దు, నేను VM1 అని ఇస్తాను. లొకేషన్ ఎక్కడి నుంచి రావాలంటే అజూర్ ఆర్ఎం రిసోర్స్ గ్రూప్లో మెయిన్లో ఉండే లొకేషన్ అంట. మనం డిఫైన్ చేసింది ఏంటి? అజూర్ ఆర్ఎం రిసోర్స్ గ్రూప్లో ఉండే rg.location కావాలి. సో rg.location తీసుకో. ఓకే, రిసోర్స్ గ్రూప్ నేమ్ అది రిసోర్స్ గ్రూప్లో ఉండే నేమే తీసుకో. నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఐడి ఇదేంటంటే బై డిఫాల్ట్ జనరేట్ అయ్యేది. సో జస్ట్ కీప్ ఇట్ యాస్ ఇట్. అవసరం ఇప్పుడు ఎలా అంటే ఇక్కడ మెయిన్ పెట్టి ఇక్కడ మెయిన్ అని పెట్టారనుకోండి, అది తీసుకో. ఈ ట్యాగ్స్ అనేది డిఫరెంట్గా ఉండాలి వాటికి. ఇందాక రీప్లేస్ అయింది ఎందుకంటే ఫస్ట్ నేను రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడు దానికి ఏం ట్యాగ్ ఇచ్చాను? ఎగ్జాంపుల్ డాట్. నెక్స్ట్ ఏం చేశాను నేను? దాన్ని RG డాట్ అని పెట్టాను. అందుకని ఉన్నది రీప్లేస్ అయిపోయి కొత్తది క్రియేట్ అయింది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఓకే, వేర్ ఇస్ దిస్ స్టోరేజ్ అకౌంట్? ఓకే, ఇక్కడ నుంచి డిఫైన్ చేయాలి. నేను ఇక్కడ మధ్యలోకి వెళ్ళిపోయాను, ఇదే కదా. సో స్టోరేజ్ అకౌంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టార్టింగ్ ఇదే వర్చువల్ నెట్వర్క్ ని డిఫైన్ చేయాలి. వర్చువల్ నెట్వర్క్ నేమ్ ఏమి ఇస్తాం అనుకుంటున్నారు? సో జస్ట్ రిమూవ్ దిస్ అండ్ VNet, మై VNet అని ఇస్తున్నాను. దానికి ఇక్కడ మెయిన్ అని కాకుండా నేను ఏం డిఫైన్ చేస్తానంటే VNet. అడ్రస్ స్పేస్ ఏమి ఉండాలంటే ఇది ఉండాలి. సో లొకేషన్ ఎక్కడ ఉండాలి అంటే RGలో ఉండే లొకేషన్.
నేమ్ ఆర్జీలో ఉండే రీసోర్స్ గ్రూప్ నేమ్. ఇప్పుడు సబ్నెట్ క్రియేట్ చేయాలి. దీనికి ఇంటర్నల్ అని ఇచ్చారు ట్యాగ్. సబ్నెట్ పేరు ఏం పేరు ఉండాలి అంటే సబ్నెట్ ఏ అని ఇస్తున్నారు. సో దీనికి రీసోర్స్ గ్రూప్ నేమ్ అండర్ ఏ రీసోర్స్ గ్రూప్ నేమ్ కింద ఉండాలి సబ్నెట్ అండర్ ఆర్జీ డాట్ నేమ్. అండ్ వర్చువల్ నెట్వర్క్ నేమ్ ఏమై ఉండాలి పైన ఉంటుంది చూడండి, ఇదే కదా వర్చువల్ నెట్వర్క్ నేమ్. అజూర్ ఆర్ఎం వర్చువల్ నెట్వర్క్ లో ఉండే వీనెట్ డాట్ నేమ్. వీనెట్ నేను ఏదైతే ట్యాగ్ ఇచ్చానో ఆ ట్యాగ్ ని వాడుకుంటున్నాను నేను. నెక్స్ట్ అడ్రస్ ప్రిఫిక్స్ ఓకే. సో నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ ఒకటి కావాలి నాకు. ఇప్పుడు విఎం క్రియేట్ చేస్తే మీకు ఎన్ని క్రియేట్ అయితే బై డిఫాల్ట్ 6 వస్తాయి. ఒకటి విఎం, నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్, నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్, పబ్లిక్ ఐపీ అడ్రస్, ఓఎస్ డిస్క్, ఇలా అన్నీ వస్తాయి. సో ఇప్పుడు నెట్వర్క్ ఇంటర్ఫేస్ కావాలి. నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డుకి నేమ్ ఏమి ఇద్దాం అనుకుంటున్నారంటే మై నిక్ అని ఇస్తున్నాను. ఇక్కడ నేను డిఫైన్ చేసుకోవడం మెయిన్ అని అవసరం లేదు, నాకు ఎన్ఐసి అని ఇస్తాను. ఎందుకంటే నేను కాల్ చేసుకునేటప్పుడు నాకు అర్థమవుతుంది ఎన్ఐసి డాట్ నేమ్ అంటే నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ దగ్గర నుంచి వచ్చింది. లొకేషన్ ఆర్జీ డాట్ లొకేషన్, ఆర్జీ డాట్ నేమ్. ఐపీ కన్ఫిగరేషన్ జస్ట్ కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు నేను వర్చువల్ మెషిన్ క్రియేట్ చేస్తున్నాను, దానికి విఎం అని ఇచ్చాను. విఎం నేమ్ వచ్చేసి విఎం1. ఆర్జీలో ఉండే లొకేషన్ తీసుకోవాలి, ఆర్జీలో ఉండే నేమ్ తీసుకోవాలి. నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ వచ్చేసి ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎన్ఐసి నుంచి వచ్చి ఐడి తీసుకోవాలి. స్టాండర్డ్ BS1 V2 అనే టైర్ కావాలి నాకు, విఎం సైజ్. ఉబుంటూ కావాలా వేరేది ఏదైనా కావాలా, జస్ట్ గో విత్ ద డిఫాల్ట్. లాగిన్ అవ్వడానికి యూజర్ నేమ్ ఏంటి, పాస్వర్డ్ ఏంటి, క్లియరా? సో జస్ట్ సేవ్ దిస్. యూజర్ నేమ్ పాస్వర్డ్ అది తీసేసుకుంటాం. ఇది బై డిఫాల్ట్ అక్కడ వచ్చిన స్క్రిప్ట్, అది స్క్రిప్ట్ లో ఉంది. మీరు కావాలంటే మార్చుకోండి. ఇక్కడ చూడండి, స్టోరేజ్ అకౌంట్ నేను క్రియేట్ చేయడానికి పెట్టినప్పుడు ఏమని వచ్చిందో, స్టోరేజ్ రిసోర్స్, ద రిసోర్స్ గ్రూప్ RG Terraform is in deprovisioning state and cannot perform this operation. So just go to there. The resource group is this. రీసోర్స్ గ్రూప్ డిలీట్ అయిపోయింది, అందుకే కదా రీసోర్స్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. కొంచెం టైం ఇవ్వండి, ఇది ఉండదు, ఇంకా ఇది కూడా వెళ్ళిపోతుంది. ఎక్కడ క్రియేట్ అవ్వలేదు, ఫస్ట్ ఉన్నదాన్ని డిస్ట్రాయ్ చేయాలి, డిస్ట్రాయ్ చేసిన తర్వాత క్రియేట్ అవ్వాలి. సో ఇప్పుడు చూడండి, ఆర్జీ టెరాఫామ్ అనేది ఇంకా కనపడుతుంది, అది ఎలా క్రియేట్ అవుతుంది, డిస్ట్రాయ్ చేసి కదా క్రియేట్ అవ్వాల్సింది, లేకపోతే ఆల్రెడీ ఉన్నట్లు చూపించాలి. సో జస్ట్ రీఫ్రెష్ దిస్, పోయింది చూడండి. ఇప్పుడు సేమ్ టెంప్లెట్ని, ఇదే టెంప్లెట్ని మీరు ఎగ్జిక్యూట్ చేయండి. టెరాఫామ్ అప్లై అని కొట్టేస్తే ఓకే. ఇప్పుడు ఐ వాంట్ టు డూ సంథింగ్. ఇక్కడ నేను సేవ్ చేశాను కదా, సేవ్ చేసినప్పుడు ఇప్పుడు ఈ మెయిన్ ఫైల్నే తీసుకుంటుంది అది ఆల్రెడీ. సో ఇప్పుడు నేను చూడండి, ఒక రీసోర్స్ గ్రూప్ క్రియేట్ అవ్వాలి, స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ అవ్వాలి, వర్చువల్ నెట్వర్క్, దాంట్లో సబ్నెట్, నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డు, వర్చువల్ మెషిన్, ఇవన్నీ క్రియేట్ అవ్వాలి. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే టెరాఫామ్ని ఇనిషియలైజ్, నెక్స్ట్ టెరాఫామ్ వ్యాలిడేట్. నేను రాసిన స్క్రిప్ట్ కరెక్టా కాదో చెక్ చేస్తాను. ఆన్ main.tf లో లైన్ నెంబర్ 28 లో ద అజూర్ ఆర్ఎం సబ్నెట్ ఇంటర్నల్ అనేది ప్రాబ్లం ఉంది. See, an argument named address prefixes is not expected. Do you mean address underscore prefix? Yes. అక్కడ స్క్రిప్ట్ లోనే ప్రాబ్లం ఉంది. 26 లైన్ నెంబర్ 28. అడ్రస్ ప్రిఫిక్సెస్ అనేది వర్డ్ కాదు, ఇది వర్డ్. ఓకే, so just save this and next validate it again. Incorrect attribute value type. Okay, address space. Okay.
ఓకే, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. 10.0.0. స్టార్ట్ అయ్యి ఒక సబ్నెట్ కావాలి. సబ్నెట్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డులో ఎక్కడన్నా సబ్నెట్టింగ్ కాల్ చేసామా? internal.id ఇక్కడ ఇంటర్నల్ ఉంది. ఓకే, మెషిన్స్లో ఇంటర్నల్ ఎక్కడన్నా ఉందా? నథింగ్. ఓకే, సేవ్ దిస్. ఇన్వాలిడ్ నెంబర్ లిటరల్ 10.0.2.0 by 24 1.0 తీసుకుంటాను by 24 ఉండాలి. అండ్ దిస్ షుడ్ బి ఇన్ కోడ్స్ and keep it as this. Save this and validate this again. String required. Okay, inappropriate value for the attribute address prefix is equals to string required. Okay, string ఏ కదా quotation marks లో ఉంటాయి. Just save this and keep it as it is. ఓకే, ఉన్నది కాపీ చేసినా కూడా అది ఎర్రర్ వస్తే మనం కొంచెం కామన్ సెన్స్ యూజ్ చేసి చేయాలి. కొటేషన్ మార్క్స్ లో ఉండేది నిన్న ఏం చెప్పాను, స్ట్రింగే కదా. సో టెరాఫామ్ వ్యాలిడేట్ తర్వాత నెక్స్ట్. ఇప్పుడు ఎన్ని క్రియేట్ అవుతాయి చెప్పండి. రీసోర్స్ గ్రూప్ లేదు, ఏమీ లేదు. సో ఎన్ని క్రియేట్ అవుతాయి? యా 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 దాని కొన్నిటికి ఇది స్క్రిప్ట్ లో ఉండే ప్రాబ్లం. అది యాక్చువల్గా స్క్రిప్ట్ లో ఉన్న ప్రాబ్లం. కొన్నిటికి ఇక్కడ చూడండి తీసుకుంది, కొన్నిటికి తీసుకోలేదు. మీరు ఎన్నైతే డిఫైన్ చేశారో అన్నీ వస్తాయి కొత్తవి. ఇప్పుడు ఇది క్రియేట్ అయింది అనుకోండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మీరిద్దరు ఉన్నారు ఎంప్లాయీస్. నువ్వేమో పోర్టల్ యూజ్ చేసి రీసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసావు. నిన్నేం అడిగానంటే, ఆల్రెడీ రీసోర్స్ గ్రూప్ ఉంది, నువ్వు రీసోర్స్ గ్రూప్ కొత్త క్రియేట్ చేయకు, దాంట్లో ఒక స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేయమన్నా. అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ నేను ఎన్ని చూసుకొని క్రియేట్ చేస్తాను. పాయింట్ అర్థమైంది కదా? సరే, ఒకటి కాబట్టి ఓకే, 1 రీసోర్స్ గ్రూప్ పీకండి సార్, నేను కొత్తది క్రియేట్ చేస్తానంటారు. దాంట్లో 20 రీసోర్సెస్ ఉన్నాయి, అన్ని ప్రొడక్షన్. అర్థమైంది పాయింట్? ఇతను యూజర్ ఇంటర్ఫేస్ యూజ్ చేసి ఏం చేశాడంటే ఒక 20 VMs క్రియేట్ చేశాడు ఒక రీసోర్స్ గ్రూప్ లో. ఇప్పుడు మీరు ఏం చేయాలి, దాంట్లో ఇంకొక VM క్రియేట్ చేయమని నేను నీకు చెప్పాను. సో నువ్వేం చేస్తావు, అదే వాల్యూస్ అన్ని పెట్టుకొని టెరాఫామ్ ప్లాన్ కొడతావు. ప్లాన్ కొట్టినప్పుడు 20 డెస్ట్రాయ్ అయితే వస్తుంది. అప్పుడు ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఇందాక నేను ఏం చేశాను, ఆ రీసోర్స్ గ్రూప్ ఉంది అని టెరాఫామ్కి ఎలా తెలిసింది? స్టేట్ ఫైల్. స్టేట్ ఫైల్ ఏం చేస్తుంది? కన్ఫిగరేషన్ మెయింటైన్ చేస్తుంది. అంటే అక్కడ ఉన్న రీసోర్స్, అతను క్రియేట్ చేసిన 20 రీసోర్సెస్ ని ఫస్ట్ నువ్వు ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకుంటే టెరాఫామ్కి అర్థమవుతుంది అక్కడ ఆల్రెడీ 20 ఉన్నాయని. సో ఇప్పుడు మీరు ప్లాన్ కొట్టినప్పుడు ఏమవుతుందంటే, ఓన్లీ మీరు క్రియేట్ చేసే ఆ ఒకటి మాత్రమే యాడ్ అవుతుంది. 0 to destroy, 0 to change, 1 to add. అర్థమైంది పాయింట్? సో అలా చేస్తుంది. ఇప్పుడు నేను ప్లాన్ చేస్తే ఎన్ని వచ్చాయి చూడండి, 6 రీసోర్సెస్ క్రియేట్ అవుతున్నాయి. సో జస్ట్ టెరాఫామ్ apply -auto -approve. మన స్టేట్ ఫైల్లో ప్రీవియస్లీ కాపీ చేసుకుంటే సరిపోతుంది. కరెక్ట్. ఇప్పుడు ఒకరికి షుగర్ ఉంది, అతను ఏం చేశాడంటే ఒక డిలీట్ చేస్తే స్టేట్ ఫైల్ డిలీట్ చేసిండు. అప్పుడు ఎట్లా? రీసైక్లింగ్ బిల్ షిఫ్ట్ డిలీట్ కొట్టాడు. అప్పుడు చేసేది ఏం లేదు, మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోవాలి. అన్ని రీసోర్సెస్ ఏదైతే ఉన్నాయో అన్నిటిని ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. సో స్టేట్ ఫైల్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అర్థమైందా? ఆల్రెడీ ఉన్న రీసోర్సెస్ కి సంబంధించిన కాన్ఫిగరేషన్ మొత్తం స్టేట్ ఫైల్లో ఉంచుకుంటుంది.
దాని తర్వాతే మీరు ఏదైనా అప్లై చేసేటప్పుడు ఉందనుకోండి, ఆ ఉన్నదాన్ని డిస్ట్రాయ్ చేయకుండా కొత్తది క్రియేట్ చేస్తారు. సో ఇప్పటివరకు చెప్పిన దాంట్లో ఏదన్నా డౌట్ ఉందా? సో ప్రతిదీ మనం టెరాఫామ్ లో అక్కడ మనం ఆ ఫైల్ లోనే సేవ్ చేసుకోవాలి. main.tf ఇది గుడ్ ప్రాక్టీస్, రియల్ టైమ్ లో గుడ్ ప్రాక్టీస్. ఇది main.tf అనే ఫైల్ లోనే ఉంచాలి. అది ఫోల్డర్ సీరియస్ గా ఉండాలి. అది రియల్ టైం మీ ఇష్టం. అది మన లొకేషన్ ఎక్కడ సెట్ చేసుకుంటాం. ఓకే. ఇప్పటి వరకు నేను చేసిన రిసోర్సెస్ మొత్తం ఎలా చేశాను, లోకల్ డ్రైవ్ లో, అదే లోకల్ సిస్టమ్ లో విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాల్ చేసుకుని దాంట్లో టెరాఫామ్ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసి నేను ఎగ్జిక్యూట్ చేశాను. ఇదే ప్రాసెస్ పైప్ లైన్ ద్వారా కావాలి. ఇప్పుడు నేనేం చేశానంటే main.tf అనేది రాశాను డెవలపర్ కాబట్టి, రాసేసి ఏం చేశాను, రెపాజిటరీ పుష్ చేశాను. రెపాజిటరీ పుష్ చేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ నేను రన్ చేయాల్సిందేగా. అప్పుడు ఎలా? సో లెట్స్ సీ. dev.azure.com స్టేట్ ఫైల్ ఉంది సార్. స్టేట్ ఫైల్ కాదు, ఓన్లీ మీ main.tf నే పంపిస్తారు, స్టేట్ ఫైల్ కాదు. సో గో బ్యాక్ టు పైప్ లైన్స్. ఈ ఒక పైప్ లైన్ ఉంది అనుకుందాం, ఎడిట్ దిస్ పైప్ లైన్. టాస్క్ ఏంటి, టెరాఫామ్ ఉంది కదా. సో యాడ్ ఏ టాస్క్ టెరాఫామ్. కదా టెరాఫామ్ టాస్క్, వీటిలో ఏది వర్కౌట్ అవుతుంది అనేది మీకు తెలుస్తుంది. ఫస్ట్ ఆ ఎక్స్టెన్షన్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి మీ ఆర్గనైజేషన్ కి. ఇన్స్టాల్ చేసిన తర్వాత లెట్స్ సీ, చేద్దాం, అయిపోతుంది. సో వన్స్ అది ఇన్స్టాల్ అయిన తర్వాత మళ్ళీ యాడ్ ఏ టాస్క్ లోకి వెళ్ళి టెరాఫామ్ మార్కెట్ ప్లేస్ లో ఉంది, ఇంకా పైకి రాలేదు. సో నేను డౌన్లోడ్ కొట్టాను, ఇన్స్టాల్ కొట్టాను. ఓకే, యూఆర్ ఆల్ సెట్. సో జస్ట్ దీన్ని ఏం చేయాలంటే రిఫ్రెష్. టెరాఫామ్ వచ్చింది కదా. ఫస్ట్ టెరాఫామ్ టూల్ ని ఇన్స్టాల్ చేయి. ఇన్స్టాల్ చేసిన తర్వాత నెక్స్ట్ టెరాఫామ్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. సో టెరాఫామ్ ఏ వర్షన్ కావాలి మీకు, ఈ వర్షన్. టెరాఫామ్ లో ఏ క్లౌడ్ ప్రొవైడర్ కి మీరు రిసోర్సెస్ ని క్రియేట్ చేయాలి, AWS, GCP, అజూర్. ఫస్ట్ కమాండ్ ఏంటి, ఇనిషియలైజేషన్. నెక్స్ట్ ఏం చేస్తారంటే క్లోన్ ద టాస్క్ అగైన్. ఇనిషియలైజేషన్ అయిపోయింది ఇక్కడతో. నెక్స్ట్ కమాండ్ ఏంటి, వ్యాలిడేట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక క్లోన్ తీసుకోండి. వ్యాలిడేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కమాండ్ ప్లాన్. దాని తర్వాత సేమ్ క్లోన్ టాస్క్. లాస్ట్ స్టెప్ లో ఏం చేస్తారు, వ్యాలిడేట్, ప్లాన్ అండ్ అప్లై. అర్థమైందా? ఇప్పుడు వీటిలో చూసినట్లయితే, సరే ఇప్పుడు నేను ప్లాన్ అని చెప్తున్నాను, దాని దగ్గర ఏ ఫైల్ తీసుకుంటుంది అంటే ఇక్కడ చూడండి, కన్ఫిగరేషన్ డైరెక్టరీ. system.default వర్కింగ్ డైరెక్టరీ అంటే ఏది చూపిస్తుందో చూడండి, మీ రిపాజిటరీ. దాంట్లో ఉంటే మీ మెయిన్ ఫైల్ ని లోడ్ చేయండి. ఇది మెయిన్ ఫైల్ అనుకోండి, లోడ్ దిస్. క్లియర్? సరే ఇప్పుడు క్రియేట్ చేస్తున్నారు, మరి ఏ సబ్స్క్రిప్షన్ లోకి వెళ్ళి రిసోర్సెస్ క్రియేట్ అవుతాయి, ఇక్కడ మీ అజూర్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. క్లియరా? పైప్ లైన్స్ నుంచి ఇలా క్రియేట్ చేస్తారు. ఓకే, సో జస్ట్ వెరిఫై దిస్. ఇప్పుడు ఇది క్రియేట్ అయిందా, మరి ఏమైందో, 6 యాడ్ అయినాయి. సో గో బ్యాక్ టు పోర్టల్ అండ్ రిఫ్రెష్ దిస్. RG Terraform, VM1 అనేది స్టోరేజ్ అకౌంట్, దానికి సంబంధించిన నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డు, డిస్క్, ఇవి. సో దిస్ ఈస్ హౌ యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ ద రిసోర్సెస్ యూజింగ్ Terraform as well. ఓకే, సరే ఇప్పుడు మీరు ఒక టాస్క్ చూడండి. ఈ మెషిన్ కి పబ్లిక్ అయిపోయి ఉందా, లేదు. సో మరి దీనికి ఒక పబ్లిక్ ఐపీని అటాచ్ చేయాలి, అది టెరాఫామ్ ద్వారా. ఎట్లా, ఇది ఒక పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే AZ కమాండ్ తోటి పబ్లిక్ ఐపీని అటాచ్ చేయొచ్చా, చేయొచ్చు. సో రీసోర్స్ క్రియేట్ చేసింది టెరాఫామ్ తోటి, VM ని.
దాన్ని ఏజెడ్ కమాండ్ తోటి పబ్లిక్ ఐపీని అటాచ్ చేయొచ్చో చేయలేదో చూడండి. చేయొచ్చు, 100% చేయొచ్చు. సో మీరు టెరాఫామ్ ద్వారా అయినా చేయండి, లేకపోతే ఏజెడ్ కమాండ్ తోటి అయినా చేయండి. ఓకే, సో ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి.